నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ బ్యాంక్ ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5 రోజుల పని విధానం అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ల ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. స్థానిక ఎస్బీఐ బ్యాంక్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ అంబేద్కర్ చౌక్ మీదుగా పాత బస్టాండ్ వరకు కొనసాగింది. బ్యాంకు ఉద్యోగులకు నిర్ణీత పని వేళలు కల్పించాలని నినాదాలు చేశారు. వేతన సవరణ ఒప్పందం ప్రకారం వారానికి 5 రోజుల పని దినాల విధానాన్ని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మెలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా అలాగే మన ప్రజానీకానికి తెలియజేయడమే అనగా బ్యాంకు ఉద్యోగులు ఇది న్యాయమైన సమ్మె. ఎందుకంటే ఇది 2023 జరిగిన వేతన సవరణ ఒప్పందంలో ఐబీఐతో జరిగిన వేతన సవరణ ఒప్పందంలో అగ్రిమెంట్ అయింది ఆల్రెడీ. బాయిడే బ్యాంకింగ్ ఒకటి, అలాగే పెన్షనర్స్ యొక్క అప్డేషన్ ఒకటి, అలాగే మన బ్యాంకు ఉద్యోగులకు నిర్ణీత 10,000 అసలు టైం అంటూ ఏం లేదు. బ్యాంకు ఉద్యోగులు ఒక మెషిన్ లాగా పనిచేస్తున్నారు. కాబట్టి మీడియా మిత్రులకు ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే ఈ సమ్మె ఇంతటితో ఆగేది కాదు. ఎప్పుడైతే మా వేతన సవరణ ఒప్పందంలో ఒప్పుకున్నదే మేము ఏమంటున్నాము, కొత్తగా ఏం లేదు. కాబట్టి ఈ వేతన సవరణ ఒప్పందం ప్రకారం అగ్రిమెంట్ ప్రకారమే మేము అడుగుతున్నాం. మీరు దాదాపు అన్ని బ్యాంకు ఉద్యోగులు, గవర్నమెంట్ బ్యాంకు ఉద్యోగులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి. ఎప్పుడన్నా రోడ్లపైకి వస్తామా గవర్నమెంట్ బ్యాంకులు? రాము. కాబట్టి ఈ చిన్న ఒక కండిషన్ని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయాలని మీడియా ద్వారా కోరుతూ రాబో రోజుల్లో ఈ డిమాండ్ కింద మీరు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్తూ సెలవు తీసుకుంటాం. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మెలో అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ రంగ